పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టుగా 14వ తారీఖున మా పార్లమెంటరీ పార్టీ ఇన్ఛార్జిగా నియమించబడినటువంటి డాక్టర్ అనిల్ గారు ఆ రోజు మన నర్సరావుపేట వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని పల్నాడు బస్టాండ్ సెంటర్లో బహిరంగ సభను నిర్వహించాలని మేమందరం నిర్ణయించుకున్నాం. ఆ బహిరంగ సభకు పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా కార్యకర్తలు రావాల్సిందిగా మీ ద్వారా వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక చరితాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. నర్సరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గం అనేది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి నియోజకవర్గం. ఇక్కడ నుంచి రిప్రజెంట్ చేసినటువంటి వ్యక్తులు ఒకసారి మనం పరిశీలించినట్లయితే కాసు బ్రహ్మానందరెడ్డి గారు, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, కొణిజేటి రోసయ్య గారు, వీరందరూ కేంద్ర రాజకీయాల్లోనూ రాష్ట్ర రాజకీయాల్లోనూ చాలా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులు. అంత ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి నర్సరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గం. లాస్ట్ టైం ఇక్కడ జరిగిన ఎన్నికల్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటే 7 కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. గెలవటం కూడా చాలా వేల మెజారిటీలతో. ఒక్కొక్క నియోజకవర్గం 10,000, 20,000, 30,000, 40,000 ఈ స్థాయిలో గెలిచినటువంటి నియోజకవర్గం ఇది. ఈ నియోజకవర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీకి ఇవ్వాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం చాలా గొప్ప నిర్ణయంగా మేము భావిస్తున్నాం. డాక్టర్ అనిల్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి పార్టీ కోసం కష్టపడినటువంటి ఒక సైనికుడు. 2 సార్లు నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి, గెలిచినటువంటి వ్యక్తి, 2 సార్లు రిప్రజెంట్ చేశారు. యువకుడు. అలాంటి వ్యక్తిని సెలెక్ట్ చేయటం అనేది మా అందరికీ చాలా ఆనందాన్ని ఇచ్చినటువంటి అంశం. ఒక మాట చెప్పాలి అంటే బీసీలకు అత్యంత ప్రాముఖ్యతనివ్వాలనేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశమని చెప్పడానికి ప్రతిష్టాత్మకరమైనటువంటి ఈ నియోజకవర్గాన్ని ఒక బీసీకి ఇవ్వటం అనేది హర్షించదగినటువంటి అంశం. ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రజానీకానికి, ముఖ్యంగా ఈ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకి నేను మనవి చేసేది ఏమిటంటే, ఒక బీసీకి ఇచ్చినప్పుడు ఇది బ్రహ్మాండమైన నిర్ణయం అని మనం అనుకోవటమే కాకుండా ఎన్నికల్లో రిజల్ట్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం అద్భుతమైన నిర్ణయం అని మెజారిటీ ద్వారా నిరూపించవలసినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లకి, కార్యకర్తలకి ఉందని నేను భావిస్తున్నాను. కాబట్టి అత్యధిక మెజార్టీతో అనిల్ కుమార్ని గెలిపించవలసినటువంటి బాధ్యత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఉన్నది. కాబట్టి వారందరూ గట్టిగా పనిచేసి పార్లమెంట్లో చాలా మెజారిటీని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది, ఆవశ్యకత ఉన్నది. 7 నియోజకవర్గాల్ని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉన్నది.